కువైట్లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. అలాగే మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను కువైట్లో ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి ఇస్తారు. ఎటువంటి ప్యాకింగ్ ఛార్జీలు లేవు, పోర్ట్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో దాదాపు కఫీల్ వ్యవస్థ రద్దయిపోయింది అనుకోవచ్చు అనమాట. కఫీల్ వ్యవస్థ రద్దవ్వాలని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు, కానీ కఫీల్ వ్యవస్థ అధికారికంగా రద్దు కాలేదు. కానీ కువైట్ ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉన్న ఫ్రీలాన్సర్ వీసాలు ఏవైతే ఉన్నాయో వాటికి కఫీలు ఉంటాడా అంటే, కువైట్లో సాంప్రదాయంగా మనం చూసుకుంటే కానీ కఫీల్ పర్యవేక్షణలోనే వీసాలు వస్తూ ఉంటాయన్నమాట. కఫీల్ కింద ప్రతి ఒక్క వీసానైతే కువైట్లో ఇస్తూ ఉంటారన్నమాట. అలాగే ఫ్రీలాన్సర్ వీసాకు కఫీలు ఉంటాడా లేదా అన్న విషయాన్ని ఈ వీడియోలో అయితే మీకు నేను తెలియజేస్తాను. వివరాల్లోకి వెళితే, కువైట్ కార్మిక మార్కెట్ను నియంత్రించడానికి మరియు నివాస అనుమతులలో వాణిజ్యాన్ని అంటే వ్యాపారాన్ని తొలగించడానికి విస్తృత సంస్కరణలో భాగంగా కువైట్ అధికారులు కొత్త ఫ్రీలాన్సర్ వీసా వ్యవస్థను ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇది నిర్మాణాత్మక మరియు చట్టబద్ధంగా నియంత్రించబడిన ఫ్రేమ్వర్క్ కింద సాంప్రదాయ స్పాన్సర్ లేకుండా ప్రవాసులు స్వతంత్రంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే కువైట్లో కఫీల్ వ్యవస్థ అనేది లేకుండా ఫ్రీలాన్సర్ వీసాలు ప్రవాసులు కువైట్లో స్వతంత్రంగా పనిచేయడానికి వీలు కనిపిస్తుందని చెప్పేసి ప్రైవేటు రంగ ప్రతినిధులతో ఇటీవల జరిగిన సమావేశంలో కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ఈ ప్రతిపాదనను ప్రకటించారు. ఇది వ్యాపార వర్గాలు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృత చర్చకు దారితీసింది. క్రమబద్ధీకరించబడని కార్మికులు, నివాస బ్రోకరేజ్ మరియు పెరిగిన రోజువారీ వేతనాలపైన దీర్ఘకాలిక ఆందోళనలు పరిష్కరించడం ఈ నిర్ణయం యొక్క లక్ష్యం అన్నమాట. కొన్ని సందర్భాలలో ప్రాథమిక సేవలకు 25 దినార్లు మరియు అంతకంటే ఎక్కువ చేరుకుంటుందని చెప్పేసి ప్రస్తుతం ఈ యొక్క వీసాలు మనం చూసుకుంటే కానీ 750 దినార్ల నుంచి 1000 దినార్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన విధి విధానాలను 2 నెలల్లో ప్రకటిస్తామని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు ప్రకటించారు. కఫీల్ అనేవాడు లేకుండా ఈ యొక్క కొత్త ఫ్రీలాన్సర్ వీసా వ్యవస్థనైతే కువైట్లో తొలిసారిగా తీసుకొని వస్తూ ఉన్నారు. సౌదీ కఫీల్ వ్యవస్థను రద్దు చేస్తే కువైట్ కఫీల్ వ్యవస్థను రద్దు చేయకుండానే కఫీల్ లేకుండా స్వతంత్రంగా ప్రవాసులు కువైట్లో పనిచేసేందుకు వీలు కల్పిస్తుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.